చోర భయం ఎక్కువ, దొంగల భయం. రెండోది పాముల భయం ఎక్కువ, అంటే పాములు ఎక్కువగా కాటేస్తాయి. మూడోది అగ్ని పరమైన ఇబ్బందులు ఎక్కువ, ప్లస్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ, అంటే సముద్రాలు, ఇది సునామీలు, ప్లస్ అగ్ని పర్వతాలు బద్దలయ్యే అవకాశం ఎక్కువ. అలాగే భూకంపాల తీవ్రత ఎక్కువ. అంటే కుజుడు కదా భూమి అంటే. అవును. సో మొత్తం భూమి మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే పంచభూతాల ఎఫెక్ట్ భూమి మీద ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించిన సమస్యలే ఈ సంవత్సరం అధికంగా. సంవత్సరం కూడా చాలా విపరీతమైనటువంటి సౌత్ ఇండియాలో వరదలు ఉంటాయి, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా వరదలు ఉంటాయి. అట్లనే అమెరికాలో తీవ్రమైనటువంటి విపత్తులు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. సో చాలా వరకు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. రాజులకు మరీ ముఖ్యంగా థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్ ఉంటుంది ఈ సంవత్సరం. రాజులు అంటే మన భాషలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మన భాషలో. సో వాళ్లకు తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. జైలుకు పోయే యోగాలు ఉన్నాయి చాలా మందికి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా నష్టం ఉంటుంది ఈ సంవత్సరం. విపరీతమైన ఖర్చులు ఉంటాయి, జనాలలో విపరీతం ఖర్చులు పెడతారు. అట్లనే స్వామీజీలకు కూడా సమస్యలు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా. వీటిని అధిగమించాలంటే మనం రెగ్యులర్గా చేయాల్సింది ఏంది, కాళహస్తిలో కానీ త్రయంబకేశ్వర్లో కానీ రాహుకేతు పూజలు చేయించుకోవడము, మంగళవారం నాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకోవడము, నల్ల బట్టలు అవాయిడ్ చేయడము, వీటి వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడవచ్చు.